జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణము బాలకాండ 32వ సర్గ. విశ్వామిత్రుడు శ్రీరామునకు తన వంశచరిత్రను తెలుపుట. పూర్వము బ్రహ్మపుత్రుడు అయిన కుసుడు ఘోర తపస్సు చేసెను. అతడు మిక్కిలి సద్గుణములు కలిగిన విదర్భ రాజకుమార్తెను వివాహమాడెను. అతనికి 4 కొడుకులు కలిగిరి. వారు కుశాంబుడు, కుశనాభుడు, అధూర్తరజసుడు, వసువు అనువారలు. వారు తండ్రి ఆజ్ఞ చొప్పున రాజ్యమును 4 భాగములు చేసి 4 రాజధానులను ఏర్పాటు చేసుకొని జనరంజకముగా రాజ్యపాలన చేసిరి. కుశనాభుడు అతిలోక సౌందర్యవతి అయిన ఘృతాచి అను అప్సరసను పెండ్లాడెను. ఆమె వలన మిక్కిలి తేజోవంతులు, మిక్కిలి అందముగల 100 పుత్రికలను బడసెను. వారు పెద్దవారు అయిరి. అతిలోక సౌందర్యవతులు అయిన ఆ 100 వివిధ వాయుద్యములను వాయించుచు వనములో విహరించసాగిరి. వారి సౌందర్యమునకు ముగ్ధుడు అయిన వాయుదేవుడు వారిని జూచి, ఓ తరుణీమణులారా, మనుష్యుల జీవితమునందు యవ్వనము స్థిరముగా ఉండదు. మీరు నన్ను పెండ్లాడినా మీకు దేవత్వము సిద్ధించును, మీ యవ్వనము స్థిరముగా ఉండును అని పలికెను. అప్పుడు కన్యలు, ఓయి వాయుదేవా, సమస్తమును పవిత్రము చేయు పవనుడవు నీవే ఇట్లు మాట్లాడదగునా? మేము పవిత్రమగు కులకన్యలము. వారాంగనలతో పలికినట్లు పలుకుట పాడిగాదు. మా తండ్రియే దైవము. ఆయన ఎవ్వరికి ఇచ్చి పెండ్లి చేసినా ఆయనే మా భర్త అని పలుకగా వాయుదేవుడు కోపించి వారిని వికృత దేహములతో పొట్టివారిగా చేసెను. జై శ్రీరామ్. 32వ సర్గ సంపూర్ణము. అందరికీ నమస్కారం. పూర్వజా డివోషనల్ ఛానల్కు స్వాగతం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.